ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కారం. బోడకాకరకాయ ముక్కలు కడిగి ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. 1/2 kg బోడకాకరకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. ఒక 10 వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ నువ్వులని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేయాలి. పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. 10 వెల్లుల్లి వేసుకోవాలి. ఎల్లిపాయలు గోల్డ్ కలర్లోకి రావాలండి. ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులోనే బోడకాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ బోడకాకరకాయలో నీళ్ళంతా పోయి డ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ పోయినాయి కదా. ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. కారం పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి వేసి కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి. ఈ కర్రీ రైస్లోకైనా, సాంబార్లో, రసంలో, సైడ్ డిష్గానైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బోడ కాకరకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.